అండర్ 50,000 రూపీస్ బడ్జెట్లో 5 వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి వివో X200T. ఇదైతే ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు అయితే 53,000 అయితే ఉన్నది. దీంట్లో కెమెరా అయితే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, BGMI కూడా మీకు నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ ఫోన్ అయితే. దీంట్లో MediaTek Dimensity 9 సిరీస్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు, UFS 4.1 కూడా ఇచ్చిళ్ళు, 27 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. BGMI అయితే మీకు 120 FPS లోనైతే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. యావరేజ్గా అయితే 11 FPS అయితే వస్తాయి. 6.67 ఇంచెస్ 1.5K డిస్ప్లే కూడా ఇచ్చాడు, డిస్ప్లే కూడా బాగుంటుంది. హ్యాపీస్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉంటాయి ఈ ఫోన్లో. ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది, 5+ ఇంకా 7 years అప్డేట్స్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ అయితే 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంబంధం అయితే స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. 6200 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. ఈజీగా మీకు 7-8 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. ఇంకా 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో అయితే. ఇంకా బ్యాక్ సైడ్ గ్లాస్ మెటల్ ఫ్రేమ్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Samsung Galaxy S25. ఈ ఫోన్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 60,000 అట్లా అయితే ఉన్నది. డిజైన్ అయితే ప్రీమియం అయితే ఉంటుంది ఫోన్. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు, 6.2 ఇంచెస్ LTPS డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. 1UI 8.5 మీద రన్ అవుతుంది, 6+7 years అప్డేట్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చిళ్ళు, మెటల్ ఫ్రేమ్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు, 10 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు, 12 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఫోన్ డిజైన్ అయితే మీకు ప్రీమియం అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒకటే మైనస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ అయితే 4000 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. ఒక డేలో 2 times అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టాలి కంపల్సరీ ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Samsung Galaxy S25 FE. ఇది ప్రైస్ అయితే ఫ్లక్చువేట్ అయితే ఉంటుంది మరి. ఇదైతే 1UI 8.5 మీద రన్ అవుతుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి ఈ ఫోన్లో మీకైతే. ప్రొసెసర్ అయితే Exynos ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే మీకైతే. గేమింగ్ అయితే మీకు BGMI అయితే 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది, కానీ 90 FPS అయితే స్టేబుల్గా అయితే వస్తున్నాయి. 6.7 ఇంచెస్ LTPS డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. డ్యూయల్ స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు. యాప్స్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. 1UI 8.5 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి మీకైతే. UI కూడా చాలా స్మూత్ అయితే ఉన్నది మీకైతే. 6+7 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇచ్చినా స్క్రీన్ పైన వేసిన, కొన్ని కెమెరా సాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అని ఎట్లా వస్తున్నాయి ఫోటోస్ అయితే. బ్యాక్ సైడ్ మీరు 4K 60 FPS లో అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో కాల్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతున్నది. 4900 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. ఈజీగా 7 to 8 hours అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చిళ్ళు, మెటల్ ఫ్రేమ్ కూడా ఇచ్చిళ్ళు. డిజైన్ కూడా ప్రీమియం అయితే ఉన్నది. ఒకసారి ఫోన్ చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO 15 మరి. ఇదైతే 48,000 అట్లున్నది ఆఫర్ ప్రైస్ వచ్చేసి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో మీకైతే. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. BGMI అయితే మీకు 120 FPS లో హ్యాండిల్ అయితే చేస్తుంది. 100 స్కోర్ అయితే అరౌండ్ 30 lakhs వరకు అయితే వచ్చింది. 6.59 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హ్యాపీస్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉంటాయి. ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది. 4+6 years అప్డేట్ అయితే వస్తాయి. 7600 mAh బ్యాటరీ అయితే ఇచ్చి ఈ ఫోన్లో. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. కెమెరా అయితే నార్మల్ ఉంటుంది ఈ ఫోన్లో మీకైతే. ఒకసారి ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ అయితే చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.